కాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20 వరకు సమావేశాలు జరగనున్నాయి. సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లు, జమిలీ ఎన్నికలతో పాటు 16 కీలక బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. అమెరికాలో అదానీ లంచం వ్యవహారంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు వ్యూహం పన్నాయి. విపక్షాలను ఎదుర్కొనేందుకు అధికార పక్షం సిద్ధమైంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో ఉన్నారు. రాజు, చెప్పండి. కాసేపట్లో అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ఈ సమావేశంలో అయితే ప్రధానంగా ఏ విషయాలపై చర్చించనున్నారు? కొద్దిసేపట్లో శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఉభయ సభలు కూడా 11 గంటలకు ప్రారంభం కాబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించారు. అన్ని పార్టీల నాయకులతో కూడా సమావేశం నిర్వహించారు. సభను సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని చెప్పేసి కూడా నిన్న ఆయన ఆ మీటింగ్లో వాళ్ళందరినీ కోరడం జరిగింది. అయితే ఇప్పటికే ఇటీవల జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించినటువంటి ఎన్డీఏ కూటమి ముఖ్యంగా ఉత్సాహంగా కనిపిస్తూ ఉంది. ఆ సభలో ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు, అదేవిధంగా బిల్లులు కూడా పాస్ చేయించుకునేందుకైతే అధికార పక్షం అయితే ఉవ్విళ్ళూరుతున్నట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇటు ఇండియా కూటమి కూడా జార్ఖండ్లో విజయం సాధించింది. అదేవిధంగా 2 లోక్సభ ఉప ఎన్నికలు, ఇటు నాందేడ్ కావచ్చు, ఇటు వాయనాడు కావచ్చు, 2 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఒకంత ఉత్సాహంగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రియాంక గాంధీ కూడా మొదటిసారి ఆమె లోక్సభలో అడుగుపెట్టబోతా ఉన్నారు. కాబట్టి ఒకంత కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఇటు ఎన్డీఏ కూటమిని ఇరుకున పెట్టాలి అని చెప్పేసి కూడా ఇటు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈసారి మొత్తం 16 బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకైతే అధికార పక్షం అయితే సిద్ధంగా కనిపిస్తూ ఉంది. పాత 11 బిల్లులతో పాటు కొత్తగా 5 బిల్లులను కూడా చేర్చి ఈసారి 16 బిల్లులను ప్రవేశపెట్టేందుకైతే ఇప్పటికే ఏర్పాట్లు అయితే సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా అందరి చూపు కూడా ఈసారి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపైనే అందరి చూపు కూడా కేంద్రీకృతమైంది. ఎందుకంటే ఈ బిల్లును గత వర్షాకాల సమావేశాల్లోనే సభలో ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రంగా విమర్శించాయి అధికార పక్షాన్ని. దీన్ని జేపీసీకి రెఫర్ చేయాలని చెప్పేసి కూడా అప్పుడు డిమాండ్ చేశాయి. అయితే ఈ ఆందోళనల నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అయితే ఈ యొక్క వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రెఫర్ చేయడం జరిగింది. అయితే తాజాగా ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు కూడా ఈ పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయిన ఒక వారం లోపే నివేదిక కూడా సమర్పించనుంది. ఈ బిల్లును కూడా ఈ సెషన్లోనే ప్రవేశపెట్టి ఆమోదించుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా అధికార పార్టీ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఈ రోజు అధికార పార్టీ కావచ్చు, ఇటు ప్రతిపక్షాలు ఇండియా కూటమి కావచ్చు, అస్త్రశస్త్రాలు అయితే సిద్ధం చేసుకున్నాయి. ఈసారి పార్లమెంటు సమావేశాలు వేడిగా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మనం ఒకసారి చూసినట్టయితే 5 కొత్త బిల్లుల్లో ముఖ్యంగా సహకార యూనివర్సిటీల బిల్లు, అదేవిధంగా పంజాబ్ కోర్టుల సవరణ బిల్లు, మర్చెంట్ షిప్పింగ్ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, అదేవిధంగా ఇండియన్ పోర్టుల బిల్లులు, ఈ 5 బిల్లులు, అదేవిధంగా పాతవి 11 మొత్తం 16 బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకైతే సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ప్రభుత్వం అయితే చూస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఇటు ఇండియా కూటమి మల్లికార్జున ఖర్గే సారథ్యంలో ఇప్పటికే మరికొద్ది సేపట్లో ప్రత్యేకంగా ఒక సమావేశం కూడా నిర్వహించబోతా ఉన్నారు. ఎందుకంటే పార్లమెంటు కంటే ముందు ఒక సమావేశం నిర్వహించుకొని అధికార పార్టీని ఏ విధంగా ఇరుకున పెట్టాలి, అంటే ప్రజా సమస్యలను ఏ విధంగా సభలో మనము చెప్పాలి, అదేవిధంగా ప్రశ్నించాలని మాత్రం చూస్తూ ఉన్నారు. ఇండియా కూటమి మరికొద్ది సేపట్లో మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఒక మీటింగ్ నిర్వహించుకొని ఆ తర్వాత నేరుగా పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.